నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియో సీతారాముల వారి కళ్యాణం అలాగే 16 రోజుల పండుగ. కళ్యాణం జరిగిన ముందు రోజు అందరూ కూడా పసుపు దంచడం అని, అలాగే పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని చేయడంలో కూడా అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. అలాగే పానకం చేయడంలో, నెక్స్ట్ ఏంటంటే మెహందీ పెట్టుకోవడంలో కూడా అందరూ చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో నెక్స్ట్ డేకి అందరూ కూడా పొద్దున్నే రెడీ అయిపోయారనమాట. సో ఫస్ట్ ఏంటంటే రాముల వారికి సీతమ్మ వారికి ఏంటంటే కొత్త బట్టలు వేసి అది కూడా రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట. సో అందరూ వచ్చిన తర్వాత ఏంటంటే ఫస్ట్ తలంబ్రాల బియ్యం కలిపాము. సో తలంబ్రాల బియ్యం ఏంటంటే ఒక దగ్గర 8 నుంచి 10 మంది వరకు కలిపామన్నమాట. సో ఒకే దగ్గర కలుపుదామన్నారని చెప్పి ఇక్కడే చేసుకున్నాము. సో కొంచెం నెయ్యి, పసుపు అన్నీ కలిపి చేసాం. చాలా బాగా జరిగింది. సో ఏంటంటే ఎప్పుడు పెళ్ళిళ్ళలో మనం ఎలాగ ఎంజాయ్ చేస్తామో మాట్లాడుకుంటూ కబుర్లు, రకరకాల సరదాగా ఉండే కబుర్లు చెప్పుకుంటూ చేస్తాం కదా, అలాగే ఇప్పుడు కూడా జరిగిందనమాట. సో భలే ఎంజాయ్ చేసాము. సో ఆ తర్వాత ఏంటంటే తలంబ్రాలు బియ్యం రెడీ అయిపోయిన తర్వాత రాముల వారిని లక్ష్మణ్ వారిని కిందకి అంటే ఇంట్లోంచి మండపానికి తీసుకువెళ్ళామన్నమాట. సో అక్కడికి తీసుకువెళ్ళిన వెంటనే సీతమ్మ వారిని అలాగే హనుమంతుల వారిని కూడా పెళ్లి కూతురు సైడ్ వాళ్ళు తీసుకొచ్చారు. సో అది కూడా చాలా బాగా జరిగిందనమాట. సో మొత్తానికి కళ్యాణం అన్నది ఆ రోజు చాలా బాగా ఎంజాయ్ చేసాము. అందరూ కూడా యథావిధిగా ఎలాగ మనం ఎప్పుడు కళ్యాణం అన్నది మన ఇంట్లో చేసే పెళ్ళిళ్ళు ఎలాగ అన్నీ చేసుకుంటామో అన్నీ అలాగే జరిగాయి అన్నమాట. సో ఇప్పుడు తలంబ్రాల బియ్యం అయితే కలపడం అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే అందరూ కలిసి రాముల వారిని అండ్ లక్ష్మణ్ వారిని కూడా కిందకి తీసుకువెళ్తున్నాం అనమాట, ఇంట్లోంచి మండపానికి. అవన్నీ ఇప్పుడే అడగకూడదు ఎవరు. ఇదేంటంటే నేర్చుకోమంటున్నారు. పెళ్లి చేసుకో. సో ఇలాగా ఈ విధంగా ఇంట్లోంచి రాముల వారిని, లక్ష్మణ్ వారిని, అలాగే సీతమ్మ వారిని, ఆంజనేయ స్వామి వారిని కూడా ఇంట్లోంచి కిందకి తీసుకొచ్చి అంటే మండపంలోకి తీసుకొచ్చి కూర్చోపెట్టామన్నమాట అందరం కూడా. సో ఇది కూడా ఏంటంటే యథావిధిగా చేసుకున్నాం అనమాట. ఇప్పుడు మనకి అన్ని మండపాల్లోని సీతారాముల వారి కళ్యాణం అన్నది ఎలా చేస్తారో అలాగే ఆల్మోస్ట్ అంతా కూడా అరేంజ్మెంట్స్ కానీ, మండప అరేంజ్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఏంటంటే ఐడియాస్ అన్నీ పెట్టుకుని చేసాం అనమాట. చాలా బాగా జరిగింది. సో ఇప్పుడు సీతమ్మ వారిని, హనుమంతుల వారిని కూడా వాళ్ళు తీసుకుని వచ్చేస్తున్నారు. సో దీని తర్వాత ఏంటంటే కళ్యాణం స్టార్ట్ అవుతుంది. సో సీతారాముల వారి కళ్యాణంలో ఏంటంటే అన్ని ఘట్టాలు కూడా యథావిధిగా చేశారన్నమాట మా అమ్మగారు. సో ఫస్ట్ ఏంటంటే గణపతి పూజ, అలాగే ఉత్సవ విగ్రహాలకి పంచామృతాలతో అభిషేకం కూడా చేయించారు. సో చాలా బాగా జరిగిందన్నమాట అది కూడా. సో దాని తర్వాత మెయిన్ రాముల వారికి, సీతమ్మ వారికి జీలకర్ర బెల్లంతో పాటు మంగళసూత్రధారణని, అలాగే తలంబ్రాలు అన్నీ కూడా చాలా బాగా జరిగాయి. సో ఆడపిల్లివారు అంటే సీతమ్మ వారి సైడ్ నుంచి కూర్చున్న లావణ్య దేశాయి అలాగే విజయ్ దేశాయి వాళ్ళకి ఏంటంటే ఒక పద్ధతి ఉందన్నమాట. అదేంటంటే ఒడి బియ్యం అని అంటారు అనమాట. సో అది చేసిందన్నమాట. చాలా బాగా జరిగింది అది కూడా. సో అందరూ కూడా ఆ బియ్యాన్ని అంటే తలంబ్రాల బియ్యంలాగే అవి కూడా పసుపు కొంచెం నెయ్యితో కలపాలి. సో లాస్ట్లో కళ్యాణం అయిన తర్వాత అందరూ కూడా అంటే అక్కడికి వచ్చిన ముత్తైదువులు అందరూ కూడా ఒడి బియ్యం అక్కడ వేరే ఒక ప్లేస్లో కొంచెం పోస్తూ ఉంటారు అన్నమాట. సో అది కూడా ఒక పద్ధతి అనమాట. అది బాగా జరిగింది. సో అది కలిపి కూడా మేము రెడీ చేసేసుకున్నాము. సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ కళ్యాణం అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. సో సీతారాముల వారి కళ్యాణంలో జరిగిన ఘట్టాలన్నీ కూడా మీరు చూసి ఆనందిస్తారని, అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మాత్రం తప్పకుండా చూడండి. చాలా బాగుంది వీడియో. సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం అండ్ కళ్యాణ మహోత్సవం తర్వాత మధ్యాహ్నం టైంలో అందరికీ కూడా భోజనాలు అరేంజ్మెంట్స్ కూడా చేసామన్నమాట. సో ఆ తర్వాత ఒక 2 hours గ్యాప్ ఇచ్చి ఈవినింగ్ ఒక 5-5:30కి
సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చాలా బాగా జరిగాయి అనమాట. సో ఈవినింగ్ అయిన ఈవెంట్స్ అన్నిటికీ కూడా సుమన మేడం దీనికి డైరెక్షన్ చేశారనమాట. సో అందరినీ పిల్లలు గ్యాదర్ చేయడం అన్నది, ఆ తర్వాత స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆ దగ్గరికి వెళ్ళి అన్నీ నేర్చుకుని, సో ఫస్ట్ ఏంటంటే రామాయణంలో స్కిప్ చేశారనమాట, చాలా బాగుంది. అలాగే నెక్స్ట్ ఏంటంటే చిన్న పిల్లల చేత శ్లోకాలు పాడించారు. సో అది కూడా చాలా బాగుందన్నమాట. అలాగే ఒక భరతనాట్యం డాన్స్ కూడా ఉండేది, నియా అని ఒక అమ్మాయి చేసింది, అది కూడా చాలా బాగుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే నేను నెక్స్ట్ వీడియోలో పెడదామని అనుకుంటున్నాను అనమాట. సో ఫుల్ డే కార్యక్రమం కాబట్టి 2-3 వీడియోస్లో నేను బ్రేక్ చేసి పెడదామనుకుంటున్నాను అనమాట. సో పిల్లల కార్యక్రమం మాత్రం చాలా బాగుండేది, తప్పకుండా పెట్టాలని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో కానీ ఆ తర్వాత వీడియోలో కానీ నేను తప్పకుండా పెడతాను. సో కళ్యాణ మహోత్సవం తర్వాత అండ్ ఈవెంట్స్ కూడా అయిపోయిన తర్వాత సాయంత్రం ఏంటంటే రాముల వారిని, సీత అమ్మవారిని, అలాగే లక్ష్మణ్ వారిని, ఆంజనేయ స్వామి వారిని ఏంటంటే ఒక రౌండ్ ఊరేగింపు కూడా చేసామన్నమాట. సో ఆ తర్వాత మా ఇంటికి తీసుకొచ్చేసి అక్కడ కూడా ఏంటంటే ఉయ్యాల మీద కూర్చోబెట్టి వాళ్ళకి జోలపాట్లన్నీ అవన్నీ కూడా పాడేమన్నమాట. అలాగే లాస్ట్లో ఏంటంటే ఆడపిల్లల సైడ్ నుంచి మాకు సారీ కూడా పంపించారు. సో నెక్స్ట్ డే ఏంటంటే మేము అందరికీ ఫుల్ బిల్డింగ్ అందరికీ కూడా కొంచెం మాకు ఎలాగ వీలైతే అలాగ మేము అందరికీ కూడా పనిచేసామన్నమాట. సో ఇలాగ కళ్యాణ మహోత్సవం చాలా బాగా జరిగింది. అలాగే నల్ల పూసలు గుచ్చడంలో కూడా అందరు లేడీస్ కూడా కూర్చొని చాలా బాగా ఎంజాయ్ చేస్తూ అది చేశారనమాట. సో సరళ మేడం ఏంటంటే దానికి కొంచెం ఎలాగ అన్నీ చేయాలని కూడా కొంచెం డైరెక్షన్ ఆల్రెడీ ఇచ్చారు. సో అందరూ కూడా అలాగే ఫాలో అయిపోయారు అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు కనిపిస్తున్న విజయలక్ష్మి మేడం కూడా ఒక మంచి రామాయణం గురించి చెప్పారనమాట సాయంత్రం. అది ఏంటంటే నేను విడిగా పెడదాం అనుకుంటున్నాను. అలాగే 16 రోజుల పండుగ రోజు కూడా 16 రోజుల పండుగ అన్నది ఎందుకు చేస్తాము, ఎలా చేస్తాము అన్నది కూడా ఆ రోజు చెప్పారు. సో అది కూడా చాలా బాగుండేది. కాకపోతే నేను ఈ పెద్ద వీడియోలో అయితే పెట్టడం అవ్వదు కాబట్టి అది విడిగా నేను ఆవిడది మాత్రం పెడదామని అనుకుంటున్నాను. సో నాకు కూడా చాలా నచ్చిందనమాట. సో మీరందరూ కూడా తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారని అనుకుంటున్నాను. సో ఇప్పుడు సీతారాముల వారి కళ్యాణం చూద్దాం. समर्पयामि ध्रुवन्देयाय वरुणो ध्रुवन्देवो बृहस्पतिः ध्रुवन्देन्द्रस्याग्निश्च जय श्री राम। श्री रामचंद्र भगवान की जय। इधर ही ले लेना, अभी क्या करेंगे बोलो। సహగురుమానం గురుమోహర్ గార్డెన్స్ సంస్థ వర్తనాన మయూర గోత్రాల వాడుకోండి. యోగ క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్యం ఐశ్వర్యం అభివృద్ధ్యత్వ పురుషార్థ సిద్ధ్యర్థం మమ
षट्कं सुध एकादश स्थान सिद्ध्यर्थं मम गृहे महाकाली महालक्ष्मी महासरस्वती अनुग्रह सिद्धो साक्षात् प्रत्यक्षात् नमस्कार देवी కడీలు వేసి హారతి కరవతి కదండి నీరాజనందనే శుద్ధ ఆజమయామి సమర్పయామి నమః దేవో మహాగణపతి మహారాజుకి జై అందరూ హారతి కరవతున్నా దేవో గణేశ మహారాజుకి జై అనేకమానేషు విఘ్నప్రశమనాయ వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ మమ సకల సర్వకార్యేషు సర్వదా మీ సర్వజనుడి కార్యక్రమాలను కూడా దిగ్విజయంగా పూర్తవాలని నమస్కారం చేయండి. శ్రీ మహాగణాధిపతయే మహాశుభ విజయ మహాసునేత దక్షిణ పూర్వ నమస్కారాన్ని సమర్పయామి. నమస్కారం చేయండి. 5 సార్లు అక్షరాలను చేయండి. దజామి శామరాజ్యామి దజామి దుఃఖంగ దజామి విదంసామి ఆందోళనారోహయామి అశ్వానారోహయామి వేదానారోహయామి సమస్తరాజోపచార భక్త్యోపచార శక్త్యోపచార పూజాన్ని సమర్పయామి. అక్షరం చేతిలో పట్టుకోండి. మధ్యలో ఈ గోల్డ్ పూస మర్చిపోయేసి అటు ఇది పోయాలా ఒకటే ఏదో ఒకటి అది ఒకవేళ పండు అయినా ఉంటుందని ఎక్స్ట్రా వేసుకోవచ్చు. बस में सीट में ఉత్తరణ తీసుకొని మనం కనీసం చెంబు దగ్గర రాగి చెంబు పూజ చేసేది. అది ఆ ఉత్తరణ ఫస్ట్ నీళ్ళు వేయండి స్వామివారి దగ్గర అమ్మవారి దగ్గర అందరూ కూడా
ఎదుర్కోలు అలాగే గణపతి పూజ పుణ్యాహవాదము స్వామివారికి పంచామృత అభిషేకము అంకురార్పణ కార్యక్రమం జరిగింది. తదుపరి స్వామివారికి రక్షాబంధనము యజ్ఞోపవీత ధారణ కన్యాదానము మాంగళ్య ధారణము అలాగే అక్షరారోపణ గుడి బియ్యం కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి. కావున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ స్వామివారి రామనామ జపాన్ని చేస్తూ స్వామివారి కృపకు పాత్రలు తెలియజేస్తూ అలాగే మనకు ముహూర్త సమయం ఆసనం ఉంటుంది. కావున భక్తి శ్రద్ధలతో స్వామివారిని ధ్యానం చేస్తూ ఉండండి. ఇప్పుడు స్వామివారికి అమ్మవారికి కూడా ఇద్దరికి రక్షాధారణ జరుగుతుంది. నమస్కారం చేయండి. నూతన యజ్ఞోపవీత ధారణం కరిస్తే అందరూ నిలిచండి. కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి యజ్ఞోపవీత ధారణ కరిస్తే నమస్కారం చేయండి. గోపలాంగి శ్రీవజ్ఞవర్ణి భవేశాచాదూపనాభ్యాం వరదా భవంతు. సావధాన శుభముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన లక్ష్మీ సంయుత విగ్రహ బ్రహ్మాంతకార దేవేశ ఉదాహరణ పితృపతి దేవీశ్వరః వారీశ పవనశ్చైంద్రవదిరుద్రోపితి పాలకః సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన ముహూర్త శుభముహూర్తస్తు. ధ్రువందేవాయ వరుణ ధ్రువందేవో బృహస్పతి ధ్రువందేంద్రస్యాగ్నిశ్చ. అందరూ కూడా నమస్కారం చేసి సుముహూర్తం చెప్తున్నది తెలియదు. సుముహూర్త కాలే సూర్య నేనందమానాయ గ్రహాభ్యున్నాడు ధ్రువందేవాయ नमस्तस्यै 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 नमो कन्या कनक संपन्न कनक आभरण ऐयुध रास्यामि संभवे तुभ्यं विष्णवे तुभ्यं ब्रह्मणे तुभ्यं ब्रह्मलोके जिगीषया सीताराम परिवार देवता कल्याण महोत्सव अंगत्वेन कन्यादान अहम कर्म करिष्ये। कल्याण महोत्सव भागंगा स्वामिवारिकी अम्मवारिकी कन्यादानं జరిగింది। మరి వివాహ కార్యక్రమాలు జరిగే సమయంలో ఈ మధుపర్కాలు తీసుకొని చేతుల ద్వారా శాస్త్రించబడుతుంది। అందుచేత ఈ మధుపర్కాలు ఇవ్వడం జరుగుతుంది। ఓం శ్రాద్ధోజన్యాలమే సాధువేనామే అమ్మవారికి విజయ్ ఓం సర్వమంగళమాంగళ్యే
चंद्रवती कुंडली राक्षपुनादु तदेव मातः अस्माकं विषयजुपदा आपो जगदादः मांगों नरोस्कान जुलांच जामुला पूजमानः वेदांतवेदयज्ञ पुष्पावदेव देवसोमा वस्त्रैकमंडल पजामि वेदं परम पवित्रमया वेदचार्य प्रसादु आयुष्यं प्रेम प्रवचन वेदं परमजया आडवालु वस्तुनि मायेता कृष्णापदयः ओम हिरण्यवर्णां हरणीं सुवर्णसदां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदमनाः तां देवलक्ष्मीं वरदानेहि यस्यां हिरण्यं विद्येतां सुन्दरां अश्वभूतां समभ्यां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदमनाः भूमाग्रा भजामि ओम राय स्वाहा कराय स्वाहा याय स्वाहा जलाय स्वाहा कर्माय नमः नमे जय गौरी नारायण नमोस्तुते
పర్వాలేదు రికార్డింగ్ ఎవరా ओम पुष्पावती प्रदोते परिणीयतार्थ अस्माभिर्यतस्माभिर्नमः पुष्पमालिकां समर्पयामि फलमनोरवमुत्रपवित्रप्रमणं यस्मादस्मायं वैश्य अदशान्ति प्रयश्च मे सम्पूर्ण सकलफलप्राप्तिरस्तु सकलपूजां समर्पयामि नित्यमंगलम सर्वमंगलम। जय बोल रामचंद्र भगवान की सीता माता की लक्ष्मण महाराज की आंजनेय स्वामी महाराज की श्री रामचंद्र परिवार महाराज की समर्पयामि नमः। జాగ్రత్తగా నమస్కారం చేసుకోండి। అమ్మవారికి అమ్మవారికి దక్షిణ వేసేదన్నా దుర్వేదిగా నమస్కారం చేసుకోవచ్చు। సిద్ధాంతంగా ఓం శ్రీరామచంద్ర నమో నమః మంత్ర పుష్పాంజలిం సమర్పయామి। అందరూ కూడా 3 ప్రదక్షిణాలు చేసుకోండి అమ్మా। గాయ పాపాన్ని జన్మాంతర కృతాయ కాంతారస్య దక్షిణ మనవే ఆహం పాపకర్మహం పాపాత్మా లాభఫల రాజవాంకయాదే పక్షశరణాం నమస్స अन्यदाशरणमासे कुमेर शरणम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष रामचन्द्रब्रह्मणे नमो नमः। महादेवाय नमो नमः। सकलोपचारपूजान् समर्पयामि। अनन्तरं अपराध सहस्राणि क्रियन्ते अहर्निशं मया दासोह क्षमस्व रामचन्द्र नमोस्तुते। नमस्कारान् समर्पयामि। अनेन आचरित श्रीरामनवमी कल्याण पुण्यपर्वणि कल्याणं सपरिपूर्णम् अर्पितमस्तु। या భక్తాదులందరూ కూడా విజ్ఞప్తి ఇక్కడ ఉన్నటువంటి అక్షతల స్వామివారి పాదాలకు అమ్మవారి పాదాలకు వేసి నమస్కారం చేసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని విజ్ఞప్తి। తదనంతరము అందరూ నమస్కారం చేసుకుని కూడా అయిపోయిన తర్వాత ఒడిబియ్యం పోసే భక్తాలందరూ కూడా పైకి వచ్చి స్టేజ్ పైకి వచ్చి ఒడిబియ్యం పోయవలసిందిగా విజ్ఞప్తి। మీ గోత్రం పేరు చెప్పి మీ ఇద్దరి పేర్లు చెప్పి కుటుంబ సమేతంగా వస్తున్నాము అని చెప్పాలి। మా గోత్రం చెప్పాలా? మరి
అంటే రాముల వారిదేమో అనుకున్నా. పెద్ద అబ్బాయి తీసుకొస్తున్నాను పెద్ద అబ్బాయితో పెద్ద కోడలతో వస్తున్నాను. పెద్ద కోడలు ఓకే ఇంకా సీతమ్మ వారి వెరీ గుడ్ రైట్ లైక్ నేను ఇట్లా రామ రామ సాధు జన ప్రేమ రామ రామ సీత రామ రామ సాధు జన ప్రేమ కదల రామ రామ నివారముగా సీత రామ రామ సాధు జన వేల రావే మా ఇంటికి రాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి రెండు చేతులు ప్లేస్ మధ్యలో పెట్టండి. సైడ్ అయితే మీకు కూర్చుంటారు లక్ష్మణుడు ఆంజనేయస్వామి. ఆంజనేయస్వామి కూడా వస్తారు. మీరు రండి విజయ్ గారు. ముందు సీత పెట్టండి. సీతమ్మ తర్వాత లక్ష్మణుడు. ఇది కేర్ఫుల్ కన్నా ఒకసారి యాంగిల్ చూసుకోండి. బాగుంది. ఏం అని పాటలు ఇది అవుతుంది. సోనా లైట్ వేసి ఊపాలి కదా పిల్లలు రండి. రైట్ హ్యాండ్ जो अच्युतानंद जो जो मुकुंद लाली परमानंद राम गोविंद जो जो ఏడు బ్రహ్మాండములు తొట్టిగా వించి నాలుగు వేదములు గొలుసుగా చేసి जो 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 अच्युतानंद जो जो मुकुंद अडंगा जो जो अमलाई मेघश्यामलाई ఇవన్నీ అసలు అక్కడ మండపంలో చేస్తే చాలా బాగుంది. అవన్నీ సరే చెప్పు. ఇవన్నీ అసలు అక్కడ మండపంలో చేస్తే చాలా బాగుంది. అవన్నీ
గంట అందరూ ఉన్నాం ఇక్కడ, మీరు లోపల చూడలేదు. శ్రీరామచంద్రమూర్తికి శ్రీరామ్ జై 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 శ్రీరామ్